అందరికీ నమస్తే. నేను మీ చరిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి రైస్. ఒక హిందూ భక్తురాలిగా నా చుట్టూ ఉండే హిందూ భక్తుల ఆందోళన, బాధ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, కించపరచాలని కాదు, ఎవరిని టార్గెట్ చేయాలని అంతకన్నా కాదు. కేవలం మన హిందూ భక్తుల ఆందోళన మాత్రమే మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. లడ్డూ ప్రసాదం గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక ఊరిలో కిరాణా షాప్ ఉండేది. ఆ ఊరికి అదొకటే పెద్ద కిరాణా షాప్ అనుకోండి కొంతసేపు. ఆయన వేరే వాళ్ళకి కుకింగ్ ఆయిల్ అమ్మారు. ఈ కొనుగోలు చేసుకున్న ఆయన రీసేల్ చేసుకున్నారు. అలాగా రీసేల్ జరుగుతూ వచ్చింది. లాస్ట్కి ఎవరికి వెళ్తుందండి? కన్జ్యూమర్స్ అంటే మనం కామన్ పీపుల్. మనం కన్జ్యూమర్స్ ఒక 1 లీటరో 2 లీటర్సో తీసుకొని చక్కగా ఆ కుకింగ్ ఆయిల్తో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని మంచిగా భోజనం చేస్తారు. భోజనం చేశాక కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయింది. కొంతమందికి ఎలాగంటే మైనర్ ఇష్యూస్. సో మైనర్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక ట్యాబ్లెట్ వేసుకొని రిలాక్స్ అవుతారు. ఈ మేజర్ ఇష్యూ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేస్తారు అనుకుందాం. డాక్టర్ ఏం చెప్తారు? ఈ కుకింగ్ ఆయిల్ వల్లే మీకు ఫుడ్ పాయిజన్ అయిందమ్మా అని అన్నారు అనుకుందాం కొంతసేపు. సో ఈ మేజర్ ఇష్యూ అయిన వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తారు, పోలీస్ కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మేజర్ ఇష్యూ, హెల్త్ ఇష్యూ అయింది కాబట్టి. పోలీస్ కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ కన్జ్యూమర్ని ఎంక్వైరీ చేస్తారు. మీరు ఎక్కడ కొన్నారు, ఏ పర్సన్ దగ్గర కొన్నారు అని. కన్జ్యూమర్స్ కూడా ఆన్సర్ ఇస్తారు. పలానా ప్లేస్లో కొన్నామండి, పలానా పర్సన్ దగ్గర కొన్నామండి అని. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అని వాళ్ళని క్వశ్చన్ వేస్తారు. అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతుంటుంది. కన్జ్యూమర్స్, రీసేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు పోలీసులు. సో ఈ మధ్యలో ఎక్కడ కల్తీ జరిగింది, లేదా ఫస్టే కల్తీ జరిగిందా అని మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఎక్కడైతే కల్తీ జరిగిందో ఆ పర్సన్ని మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తారు. సో ఇదంతా జరగడానికి అట్లీస్ట్ ఒక 2 to 3 వీక్స్ టైం పడుతుంది, టైం డ్యూరేషన్. సో ఇప్పుడు వస్తే లడ్డూ ప్రసాదం గురించి వస్తే, మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైనదండి. మనం చక్కగా పరిశుభ్రంగా నీట్గా పవిత్రంగా స్నానాలు చేసి 7 కొండలు ఎక్కుతాం. ప్రతి మెట్టుని మనం ఆయన్ని తలుచుకుంటూ, మన వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ గుడిలోకి వెళ్తాం. ఆ ఆలయానికి ఎంతోమంది వస్తారండి. రోజుకి కొన్ని కోట్ల మంది వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి నిష్ఠతో వస్తారు. అదే నిష్ఠతో దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు. అదే నిష్ఠతో లడ్డూ ప్రసాదం తీసుకుంటారు. అదే నిష్ఠతో అక్కడి నుంచి వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. అదే నిష్ఠతో మనం చక్కగా స్నానాలు చేసి నీట్గా మన చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదాన్ని పంచుతాం. తీసుకునే వాళ్ళు కూడా ఎంతో చక్కగా, ఎంతో నిష్ఠగా, ఒకవేళ చెప్పులు వేసుకుని ఉంటే కనుక వాళ్ళు చెప్పులు తీసి మరి మన ప్రసాదాన్ని తీసుకుంటారు. ఎంత పవిత్రమైనదండి లడ్డూ ప్రసాదం. అలాంటిది లడ్డూ ప్రసాదం కల్తీ అయింది. ఇక్కడ లడ్డూ ప్రసాదంలో ప్యూర్ గీ అయితే లేదని క్లీన్ చిట్ అయితే ఉంది. దాంట్లో సమ్ యానిమల్ ఫ్యాక్ట్ అని, పామ్ ఆయిల్ అని మిక్స్ చేశారని అంటున్నారు. దాంట్లో ఏం మిక్స్ చేశారో అది దేవుడికే తెలియాలి. కానీ ప్యూర్ గీ అయితే కాదని మనకి క్లీన్ చిట్ అయితే ఉంది. అసలు అలా ఎలా కల్తీ చేస్తారండి? మనసు ఎలా వచ్చింది కల్తీ చేయడానికి? పొద్దున్న లేస్తే టీవీ ఛానల్స్, కొంతమంది ఏమో కల్తీ జరగలేదని అంటారు, కొంతమంది ఏమో కల్తీ జరిగిందని అంటారు. కొంతమంది ఛానల్స్ ఏమో ఎక్స్ గవర్నమెంట్ వల్ల ఈ కల్తీ జరిగిందంటారు. కొన్ని న్యూస్ ఛానల్స్ ఏమో ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ అసమర్థత వల్ల ఇలా జరిగింది అని అంటున్నారు. ఈ గవర్నమెంట్ అంతా ఒకరి మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం తప్ప ఇక్కడ మధ్యలో ఉన్న భక్తుల ఆందోళన ఎవరు పట్టించుకోవట్లేదు. అయ్యో ఇంత నిష్ఠగా మేము వెళ్ళామే, దేవుణ్ణి స్మరించుకున్నాము, లడ్డూ ప్రసాదం తీసుకున్నాం, పవిత్రమైన లడ్డూ ప్రసాదం, ఇది అపవిత్రం అయింది అని తెలిస్తే ఎంత బాధపడతారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులందరూ. అసలు ఆ కలిపిన వ్యక్తి ఎవరు, దేనికి కలిపాడు, ఆయన వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? సో ఇదంతా ఫాస్ట్గా ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం.
మన టీటీడీ యాజమాన్యం, టీడీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళందరూ మంచిగా కొలాబరేట్ అయ్యి ఎవడు చేశాడు, ఎందుకు చేశాడు, చేసిన వాడికి శిక్ష పడాలి, చేయడం వల్ల వాడికి లాభం ఏంటి, సో ఇవన్నీ ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం. వీళ్ళందరూ కొలాబరేట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొలాబరేట్ అయ్యారనుకోండి మిస్టేక్ చేసిన వాళ్ళు తొందరగా బయటకు వస్తారు. ఈ మిస్టేక్ చేసిన పర్సన్ ఇంకా శిక్ష పడకుండా చక్కగా తిరుగుతున్నాడు బయట సమాజంలో. అలా ఎలా తిరుగుతాడండి? అది ఎంతవరకు కరెక్ట్? సో వీళ్ళందరూ కొంచెం కొలాబరేట్ అయ్యి ఆ మిస్టేక్ చేసిన పర్సన్ని పట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మ్యాటర్ మీద స్టాండ్ తీసుకున్నారు, చాలా పోరాటం చేస్తున్నారు కల్తీ జరిగిందని. సో ఆయనకి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. యాజ్ ఏ ఫ్యాన్గా, అభిమానిగా మేము కూడా ఆయనకి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం. జై హింద్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. మీ ఉద్దేశాలను, ప్రశ్నలను కామెంట్ రూపంలో తెలపండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.